హలో అండి, నమస్తే. లయ వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. మాఘమాసం ఆదివారం నాడు సంకటహర చతుర్థి కదండి. మా టెంపుల్లో సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారండి. చాలా బాగా చేశారు. మీరు కూడా చూస్తారని వీడియో పెట్టాను. ముందుగా జలముతో శుద్ధి చేసి స్వామివారిని, తరువాత పాలతో అభిషేకం చేశారండి. పంచామృతాలతో అభిషేకం చేసి తరువాత పూజలు చేశారు. మీరు కూడా చూస్తారు. సంకటహర చతుర్థి కదా అని వీడియో పెట్టానండి. ఇక్కడ లేడీసు ఫ్రూట్స్ అవి కట్ చేస్తున్నారు. పాల ప్యాకెట్లు అవి కట్ చేసి ఆవు పాలు బకెట్లలో పోస్తున్నారండి అభిషేకానికి అని. ఈ టెంపుల్లో లేడీస్ అందరూ కూడా బాగా హెల్ప్ చేస్తారండి. మార్నింగ్ 7:30కి ఈ అభిషేకం జరిగింది. ఫ్రూట్స్తోనూ పంచామృతాలతోనూ అభిషేకం చేశారండి. ఎర్లీగా లేడీస్ వచ్చి ఇక్కడ అన్నీ కూడా సేవ చేస్తూ ఉంటారండి. అంటే పూజకి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తారనమాట. అంటే అభిషేకానికి కావలసినవి అన్నీ కూడా సర్ది రెడీ పెడతారండి. ఇక్కడ తేనెతో పంచదారతో అభిషేకం చేస్తున్నారు. చాలా బాగా చేస్తారండి. ఇదిగో పెరుగుతో చేశారు. చెరుకు రసముతో కొబ్బరి నీళ్ళతో కూడా అభిషేకం చేశారండి. అంటే భక్తులు తీసుకువచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా ఇలా స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారనమాట. చెరుకు రసం బాటిల్స్ బాగా తెచ్చారండి భక్తులు. వాటి పెట్టి అభిషేకం చేస్తున్నారు. ఎవరైనా టెంపుల్కి వెళ్ళలేని వారు ఇంట్లో ఉండి ఈ వీడియో చూస్తారు అన్న ఉద్దేశంతో వీడియో పెట్టానండి. ఇక్కడ చందనంతోనూ కుంకుమతోనూ విభూతితో అభిషేకం చేశారండి. చాలా బాగా చేశారు. మీరు కూడా విఘ్నేశ్వరుని దర్శించుకొని నమస్కరించుకుంటారు అని వీడియో పెట్టానండి. ఈ టెంపుల్లో జరిగే కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా చేస్తారండి. ఇంతకుముందు నేను చాలా వీడియోస్ పెట్టాను. ఎవరైనా టెంపుల్కి వెళ్ళలేని వారు ఇలా స్వామివారిని దర్శించుకొని వారు కూడా టెంపుల్కి వెళ్ళాము అన్న భావన కలుగుతుంది అని వీడియో రూపంలో పెట్టానండి. అభిషేకం అయ్యాక హారతిచ్చారు. ధూపం ఇచ్చి ఇప్పుడు స్వామివారిని అలంకరించారండి విఘ్నేశ్వరుణ్ణి. పక్కన శివయ్యకు కూడా పాలతో అభిషేకం చేస్తున్నారండి. అంటే మా టెంపుల్ శివాలయం కదండి, అందుకని ఇక్కడ శివయ్యకి కూడా పాలతో అభిషేకం చేసి అలంకరించారు. అది కూడా యాడ్ చేశానండి. ఇక్కడ విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళు తయారు చేస్తున్నారండి. లేడీస్ అందరం కూర్చుని ఇలా ఉండ్రాళ్ళు తయారు చేసి నైవేద్యానికి సిద్ధం చేశారండి. ఎర్లీగా వచ్చి లేడీస్ అందరూ కూడా హెల్ప్ చేస్తారండి. ఇదిగోండి శివయ్యని అభిషేకం అయ్యాక ఇలా అలంకరించారు. ఇక్కడ పూజారులు కూడా చాలా బాగా చేస్తారండి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నిర్వహిస్తారు. శివయ్య కూడా రెడీ చేసి ఇప్పుడు ధూపం వేసి హారతిచ్చారండి. మాఘమాసంలో ఇలా చూడటం అనేది కూడా అదృష్టం అండి. ఇక్కడ విఘ్నేశ్వరుడి అభిషేకాలు అయ్యాక అలంకరించి పుష్పాలతో పూజ చేస్తున్నారండి. ఎంత బాగా అలంకరించారో చూడండి. చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ 7:30కి స్టార్ట్ చేశారండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి తప్పకుండా. స్వామివారికి ధూపం వేస్తారండి, ఇచ్చి హారతిచ్చారు. రథసప్తమి ముందు మా టెంపుల్ నుంచి అన్నపూర్ణాదేవికి సారె పట్టుకు వెళ్ళటం అనే వీడియో పెట్టానండి. ఆ అన్నపూర్ణాదేవి టెంపుల్లో 158 రకాల ఐటమ్స్తో అంటే పదార్థాలతో పూజలు చేశారండి. అన్నకుట్టు అనే కార్యక్రమం నిర్వహించారు. ఆ వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో పెట్టాను. ఒక్కసారి చూడండి. ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసి లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.